ఇవాళ ర్యాపిడో బుక్ చేద్దామని ఒక ఫుడ్ డెలివరీ వెళ్దామని ఒక యాక్సెప్ట్ చేసిన. ఇది వచ్చేసి నానక్రమ్ కూడా ఉంది మయం వాటర్ బిల్డింగ్ దగ్గర. ఆర్డర్ యాక్సెప్ట్ చేసిన. డైరెక్ట్ మన పికప్ వచ్చేసి 1.5 కిలోమీటర్స్ ఏమో ఉంది. అక్కడికి డైరెక్ట్ మనం లొకేషన్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. అది వచ్చేసి మనం డైరెక్ట్ ఇప్పుడు అక్కడ లొకేషన్కి వెళ్ళినాం. కల్చర్ అని అది ఉంది అనమాట. అక్కడ వెళ్ళి డైరెక్ట్ మనం ఆర్డర్ తీసుకుంటాం. అక్కడికి వెళ్ళి సైడ్కి మనం రైట్ సైడ్ అన్నాం అనుకో, ఆర్డర్ అనేది మనం అంటే మనం అరైవ్ అన్నట్టు అంటే లొకేషన్కి వచ్చి 4655 4655 रेडी है क्या भैया? हाँ रेडी है. अच्छा ये सामने मैडम सॉरी ये लो पिकअप मार दो. एक मिनट. हम सबकी नौकरी खा जाऊंगा. 655 468 ఓటీపీ అనేది అలా ఉంటుంది 5250. అది వచ్చేసి మనం అక్కడ దాంట్లో బిల్లునే ఉంటుంది అనమాట ఓటీపీ. డైరెక్ట్ మనం ఇక్కడ ఉందా పికప్ అని కూడా మనకు ఓటీపీ అడుగుతుంది. ఓటీపీ డైరెక్ట్ మనం అక్కడ కొట్టేసేయాలన్నమాట 5250. అప్పుడు మనం ఆర్డర్ అనేది పికప్ చేసుకున్నట్టు అర్థం అనమాట. నెక్స్ట్ రెస్టారెంట్ వాళ్ళు మనకి ఇచ్చేసినారు ఆర్డర్. మనం డైరెక్ట్ అది తీసుకెళ్ళి కస్టమర్కి ఇచ్చేయాలి. ఆయన లొకేషన్ ఎక్కడ ఉందో ఇది కొట్టాయని లొకేషన్ వస్తుంది, కస్టమర్ లొకేషన్. పర్ఫెక్ట్ పికప్ అని వచ్చింది కదా. అక్కడ గో టు నో థ్యాంక్స్ ఉంది కదా, గో టు అని మ్యాప్స్ కొట్టంగా డైరెక్ట్ చూపిస్తుంది. 21 మినిట్స్ చూపిస్తుంది అక్కడ నుంచి. మయం వాటర్ బిల్డింగ్ దగ్గర ఉంది ఆర్డర్. కస్టమర్ వచ్చేసి పన్నీర్ పరాటా ఏదో ఆర్డర్ చేసినారు. ఇక్కడ చేస్తున్నాం అన్నమాట. డైరెక్ట్ ఇక్కడ లొకేషన్ చేసుకుంటూ డైరెక్ట్ లొకేషన్ వరకు వచ్చేసినాం. మయం అవుటర్ రింగ్ రోడ్ నుంచి సర్వీస్ రోడ్ गेट नंबर 3 ఇది ఉంది కదా. ఇది సెక్యూరిటీ ఇక్కడ కూర్చున్నాం గేట్ నెంబర్ 3 మయం వాటర్ బిల్డింగ్ దగ్గర. అక్కడ మన మొబైల్ నెంబర్ చెప్పేసి వాళ్ళకు ఓటీపీ అనేది కస్టమర్కి ఒకటి వెళ్తుంది అనమాట మెసేజ్. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే అప్పుడు మనం లోపల పంపిస్తాం. వెహికల్ అక్కడ పార్క్ చేసి డైరెక్ట్ మనం అక్కడ అడుగుతున్నారు కదా సైడ్కి, అక్కడ కూర్చుంటారు సెక్యూరిటీ. వాళ్ళ దగ్గరికి వెళ్తే మన మొబైల్ నెంబర్ చెప్తే వాళ్ళు ఎంటర్ చేసుకొని స్విగ్గీ జొమాటో ఇది ఉంటుంది, స్విగ్గీ అయితే స్విగ్గీ అది చెప్పేసుకొని వాళ్ళు ఫ్లాట్ నెంబర్ డోర్ నెంబర్ అన్నీ అడుగుతారు అనమాట. ఇంకా ఏ బ్లాక్ అన్నీ ఏవి 5331 ఇక్కడ వచ్చేసి మయం పార్కింగ్ లోపలికి వెళ్ళిపోయాను అనమాట. బ్లాక్ 7 మళ్ళీ అక్కడ ఎత్తుకుంటే వెళ్ళాలి లోపల ఎక్కడ ఉంది అని మొత్తం. అది మనకు కనిపిస్తే క్లియర్గా ఉంటుంది బ్లాక్ ఇక్కడ ఉంది, బ్లాక్కి ఫస్ట్ వాళ్ళని అడిగినా చెప్తారు. సరే అండ్ బ్లాక్ దొరికింది. అక్కడ ఫ్లోర్ వచ్చేసి 21 ఫ్లోర్ ఉంది. మనం వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ ఉంటాం. బస్తీ 5 ఉంటుంది, అందరికి గ్రౌండ్ ఫ్లోర్ లేకపోతే బిల్డింగ్ ఉంటుంది. ఇట్లా మా నార్మల్గా అపార్ట్మెంట్లోకి వెళ్ళాలంటే కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది. అలా ఏమి ఉండదు, కిందనే ఉంటాయి అన్నీ రాసే ఉంటాయి, క్లియర్గా ఉంటాయి ఎక్కడ వెళ్ళాలి ఏ కథ అని. లేదా సెక్యూరిటీ క్లియర్గా ఉంటారు, వాళ్ళు చెప్తారనమాట. ఎక్కడ సైడ్ వెళ్ళి వాళ్ళని అడిగితే భయ ఎక్కడ ఉంది అక్కడ ఉందా అంటే వాళ్ళు చెప్తారు. డైరెక్ట్ ఆర్డర్ తీసుకుని అయితే కస్టమర్కి ఇచ్చేసిన అనమాట. ఇక్కడ ఒక ప్రాబ్లం వచ్చింది నాకు. డైరెక్ట్ కస్టమర్ ఆర్డర్ డైరెక్ట్ ఏ లొకేషన్ ఉన్నా ఆ లొకేషన్ పోయిన తర్వాత ఆర్డర్ అనేది డ్రాప్ అవ్వట్లే. మళ్ళీ ఇంకా 400 మీటర్స్ ట్రావెల్ చేసి చూపెట్టమంటుంది మాకు. చాలాసేపు గుద్దల్దాం చేసింది అనమాట. అట్లనే సారీ రాంగ్ వర్డ్స్. చాలాసేపు దమ్ చేసింది అనమాట. ఆర్డర్ పికప్ చేస్తే నంబర్ కూడా కలవట్లేదు, రాంగ్ నెంబర్ అని వస్తుంది. ర్యాపిడో కస్టమర్ కేర్ అయితే మరీ బేకార్ ఉంది. అలా ఇలా ఒక 15 మినిట్స్ తనలాడితే అప్పుడు తర్వాత యాక్సెప్ట్ అయింది. 89 రూపీస్ వచ్చింది ఆర్డర్కి అనమాట. అప్పుడు మనకి టోటల్ నాకు దానికి ముందు 194, దానికి ముందుకే వేరే ఆర్డర్ చేస్తాను. తర్వాత డైరెక్ట్ ఆర్డర్ అదే ప్రాబ్లమ్ సార్ట్ అయిన తర్వాత మళ్ళీ కిందకి వచ్చేసి వెహికల్ తీసి డైరెక్ట్ ఇక్కడ నుంచి వచ్చాము. మళ్ళీ రిటర్న్ బయటికి వెళ్ళిపోవాలన్నమాట. ఇప్పుడు దానిలో ఎగ్జిట్ ఇక్కడ ఉంది అన్నీ చూపిస్తుంది బోర్డ్స్. డైరెక్ట్ అది చూసుకుంటూ బ్లాక్ 7 ఇక్కడ రైట్ సైడ్ ఎగ్జిట్ అనమాట. డైరెక్ట్ చాలా దమ్ అయింది అనమాట ఆర్డర్ వచ్చేసి. అది ఏమైంది, పికప్ చేసుకున్న డ్రాప్ చేసిన కస్టమర్ మంచి హ్యాండ్ తీసుకున్నాడు. మంచి డ్రాప్ ఇలా మనం డ్రాప్ లొకేషన్ ఇలా కొడతాం కదా, స్క్రోల్ చేస్తే అది అవ్వట్లే. ఇంకా 400 మీటర్స్ దూరం చూపిస్తుంది. ఇట్లా బయటకు వచ్చి కొట్టా అంటున్నాను. అట్ ఎట్లా కొడతాం, మళ్ళీ ఇట్లా పోతే మళ్ళీ బయటకు వస్తే మళ్ళీ లోపల 1 ఏరియా మళ్ళీ ఓటీపీ అంటాం. 1 ఆర్డర్ చేసేది 194 ఏమో వచ్చింది. ఇది మనీ ట్రాన్స్ఫర్ చేసుకున్నాను అనమాట నా అకౌంట్కి వచ్చేసి డైరెక్ట్.
ఉండదు, మన యూపీఐ ఐడి ఉంటుంది, అది మనం ఆడ ఎంటర్ చేయాల్సి వస్తుంది మనీ ట్రాన్స్ఫర్ దగ్గర. మై ఆర్డర్స్ మనీ ట్రాన్స్ఫర్ అని కొడితే ఎర్నింగ్స్ ట్రాన్స్ఫర్ అయిపోయింది కాబట్టి 0. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.